సడన్‌గా స్వీట్ తినాలన్న క్రేవింగ్ వస్తే ఈ రెసిపీ చేసేసుకోండి. 10 నిమిషాల్లో ఇన్‌స్టంట్‌గా స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసేసుకోవచ్చు. అలాగే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అనుకోకుండా గెస్ట్స్ వచ్చినా గానీ, దేవుడికి నైవేద్యం వండడానికి టైం లేకపోయినా గానీ, ఇది ది బెస్ట్ రెసిపీ అనమాట. చాలా త్వరగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూపించేస్తాను. డ్రై ఫ్రూట్స్, కాజు ఇంకా కిస్మిస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. వర్మిసెల్లి తీసుకున్నాను. సేమియా పుల్లలు ఉంటాయి కదా, అవి. నేను నార్మల్వి తీసుకున్నాను. రోస్టెడ్ కూడా ఉంటాయి. మీరు ఉంటే రోస్టెడ్ అయినా తీసుకోవచ్చు. షుగర్ బదులు బెల్లమైనా, బట్ ఇంత షుగర్ అయితే పడదు. మీకు చూపించడం కోసం నేను అంత షుగర్ చూపించాను, కానీ ఒక 4 స్పూన్స్ షుగర్ ఉంటే సరిపోతుంది. ఒక 3 ఇలాచీ ఉండాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ గీ లేకపోతే స్వీట్లో ఫ్లేవరే ఉండదు కదా, సో గీ అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్వీట్ చేసేటప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేటప్పుడు అన్నిటినీ ఒకేసారి వేసి రోస్ట్ చేసుకోకూడదు. ఎందుకనంటే కిస్మిస్ కుకింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది, సో మాడిపోతాయి. ఫస్ట్ అయితే కాజు వేసుకొని వాటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. బాదం ఉంటే కాజు బాదం ఒకేసారి వేయొచ్చు, బట్ కిస్మిస్ మటుకి కొంచెం ఈ కాజు కలర్ చేంజ్ అయిన తర్వాత వేసుకోండి. మీకు ఒకవేళ ఆయిల్ ఆర్ గీ దేంట్లో ఫ్రై చేస్తే అది బాగా వేడైపోయింది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసినా కానీ కిస్మిస్ 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. జస్ట్ ఇలా ఉబ్బి లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయండి, లేదంటే మాడిపోతుంది. మనం స్వీట్ తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తగిలితే ఆ టేస్ట్ పాడవకుండా ఉండాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మాడిపోతే మన స్వీట్ అంతా టేస్ట్ మారిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. మీరు బాదం వేసినట్టయితే బాదంని లైట్గా తురిమి వేసుకోండి. తురిమితే ఆ టెక్స్చర్ ఇంకా బాగుంటుంది మన స్వీట్కి. సో ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ ఇంకొక స్పూన్ గీ వేసేసుకున్నాను. గీయే మెయిన్గా వేసుకోండి, ఎందుకంటే గీ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ స్వీట్ అంత బాగుంటుంది. అలానే మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ సరిపోతుంది 1 కప్ ఆఫ్ వర్మిసెల్లికి. దీన్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ రోస్టెడ్ వర్మిసెల్లి తీసుకుంటే నేతిలో 2 మినిట్స్ అలా వేయిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కోసం అంతే. బట్ నార్మల్ వర్మిసెల్లి అయితే ఖచ్చితంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పుకి 1.5 కప్ చొప్పున వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మటుకి హై ఫ్లేమ్లో ఉంచండి. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టేసుకొని లిడ్ పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఒక 70% కుక్ అయిపోయి ఉంటుంది. మనకి కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్గా కుక్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేస్తున్నాను. మీరు మూత తీసిన తర్వాత అది 70% కుక్ అయిపోతే కనుక ఇంకా మూత పెట్టే పని లేదు. షుగర్ వేసిన తర్వాత జస్ట్ షుగర్ డిజాల్వ్ అయ్యి మొత్తం దగ్గర పడడానికి ఒక 2 మినిట్స్ పడుతుందండి, ఎక్కువేం పట్టదు. మొత్తం దగ్గరగా అయిపోతుంది అని అనిపించినప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, షుగర్ వేసిన తర్వాత ఈ వర్మిసెల్లి ఉడకదు ఇంకా. సో కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేసుకోండి. ఉడకడానికి హార్డ్లీ మనకి 7 మినిట్స్కి మించి పట్టదండి, త్వరగా ఉడికిపోతుంది వర్మిసెల్లి. అదే రోస్టెడ్ది అయితే కనుక కొంచెం టైం పడుతుంది. సో మీరు తీసుకునే వర్మిసెల్లి బట్టి కుకింగ్ టైం ఉంటుంది. రోస్టెడ్వి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇలాచీని కూడా దంచుకొని వేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా గరిటెతో తీసి వేస్తూ ఉంటే అలా జారుతున్నట్టుగా ఉండాలి. ఇలా ఉంటే చల్లారిన తర్వాత అది పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ స్వీట్ ఎలా కుదిరింది అనేది ఒక కామెంట్ చేయండి.